హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు స్టిచ్ వచ్చేసి మనం పైనాపిల్ స్టిచ్ వేసుకుందాం. అది ఎలా వేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం డ్రా చేసుకుందాము. మనం ఆ షేప్లో డ్రా చేసుకుందాం. మీ ఇష్టం ఏ షేప్లో అయినా డ్రా చేసుకోవచ్చు. నేనైతే అదే షేప్లో డ్రా చేస్తున్నాను. చూసారు కదా, చూపించిన విధంగా డ్రా చేసి ఇలా మనము లైన్స్ వేసేసుకుందాము. ఇక్కడ మధ్యలో చూసారు కదా, చూపించిన విధంగా మొత్తం లైన్స్ వేసేసుకుందాము. ఇప్పుడు స్టిచ్ వేసేసుకుందామండి. మళ్ళీ డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి స్టిచెస్ ఫుల్ కంప్లీట్ చేసుకుందాము. స్టిచెస్ ఫుల్ కంప్లీట్ చేసి చూపిస్తాను, ఓకేనా. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా మనం మొత్తం అవుట్లైన్ అనేది స్టిచ్ చేసుకుందాము. నేను జరీ థ్రెడ్తో వేస్తున్నానండి అవుట్లైన్. మనం ఇలా అంతా కంప్లీట్ చేసుకుందాము. చూసారు కదా, మొత్తం ఇలా కంప్లీట్ చేశానండి నేను. చూపించిన విధంగా చేసుకోండి. మనం ఇక్కడ పైన లైన్స్ వేసుకున్నాం కదా, ఆ లైన్స్ దగ్గర మనం ఇక్కడ చిన్న లాక్ వేసేసుకుందాం. మళ్ళీ చైన్ తీసేసుకొని లాక్ వేసేసుకొని మనం చూసారు కదా, చూపించిన విధంగా మనం ఇక్కడ స్టిచ్ వేసేసుకుందాము, ఓకేనా. చూసారు కదా, ఇలా వేసుకొని ఇక్కడ పైన స్టిచ్ వేసుకోవాలండి. వేసుకొని కిందికి లాగేసామంటే లాగా పడిపోతుంది కదా. మనం ఇక్కడ ఒక స్టిచ్ వేసుకున్నాం. సేమ్ బటన్ హోల్ స్టిచ్ ఎలా వేసామో అలాగే అండి. చూసారు కదా, ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోవడమే. కిందికి లాగేసి కిందికి లాగా పడిపోతుంది. అక్కడ ఒక స్టిచ్ వేసేసుకొని మళ్ళీ యథావిధిగా మళ్ళీ వేసేసుకుంటూ వెళ్ళిపోవడం అండి. చూసారు కదా, ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. చూపించిన విధంగా వేసేసేయండి. చూసారు కదా, మనం మొత్తం ఇలా ఫిల్ చేసుకుందాము. నేను హనీకామ్ స్టిచ్ చూపించాను కదా, అలాగే అండి వేసుకునేది. కాకపోతే ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది. మనం ఇప్పుడు ఎండలోకి వచ్చాం కదా, ఇక్కడ మనము లాక్ అనేది వేసేసుకుందాం, ఓకేనా. చూసారు కదా, చూపించిన విధంగా లాక్ వేసుకొని మళ్ళీ కిందికి వచ్చేద్దాము. సేమ్ మనం అక్కడ ఎట్లా వేసామో హనీకామ్ స్టిచ్కి అలాగే, కాకపోతే ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. చూసారు కదా, ఇలా వేసేసుకునేసి మనం మధ్యలోకి చెప్పాను కదా అలా వేసేసుకుందామండి. ముందు ఎలా వేసాము అలాగే, కాకపోతే ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ మనం పైన వేసేసుకుందాం. పైన స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ మధ్యలో వేసేసుకుందాం. వేసుకొని కిందికి లాగేసి మళ్ళీ అక్కడ ఒక స్టిచ్ తీసేసుకొని మళ్ళీ ఇప్పుడు పైన ఉండే స్టిచ్కి మధ్యలోకి వేసాం కదా, ఆ స్టిచెస్ వేసాం కదా, ఆ మధ్యలోకి మనం ఇప్పుడు ఈ స్టిచ్ పైన మధ్యలో వేసేసుకోవాలండి, ఓకేనా. వేసేసి కిందికి లాగేయడమే. మనం 2 స్టిచ్చెస్ మధ్యలో వేసేసి పైన మనం కిందికి లాగేయాలండి. మనం స్టిచ్ వేసాం కదా ముందు, అక్కడ కాకుండా పైన వేసేసుకోవాలి. పైన వేసుకొని లాగేసుకోవాలి. అప్పుడు పైనాపిల్ స్టిచ్ అనేది వచ్చేస్తుంది మనకు, ఫినిషింగ్ అనేది, ఓకేనా. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా మొత్తం ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నది ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి, ఓకేనా. మనము ఇలా మొత్తం వేసుకుందాం. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్లిప్ చేయొద్దు. మీకు అప్పుడే నేను చెప్పేది అర్థమవుతుంది మీకు ఎలా వేసుకోవాలనేసి స్టిచ్చెస్, ఓకేనా. చూసారు కదా, మనం ఇలా మొత్తం ఇలా వేసుకుందామండి. ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లేలిస్ట్లో నేను మగ్గం వర్క్ క్లాసెస్ అని పెట్టానండి. బేసిక్స్ అంతా మొత్తం క్లాసెస్ అన్నీ అందులో ఉన్నాయి. కావాలంటే ఒకసారి చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఓకేనా. ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. మనం మొత్తం ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి. మనం ఇంట్లోకి వచ్చిన తర్వాత మనం అక్కడ ఎన్నాట్ అనేది వేసేసుకుందాము. అక్కడ వేసేసుకొని మళ్ళీ కిందకి వచ్చేసినాక మళ్ళీ యథావిధంగా వేసేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి, ఓకేనా. ఇలా చూపించిన విధంగా మనం మొత్తం ఇలా ఫిల్ చేసుకొని మళ్ళీ కిందికి మామూలుగా వేసేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూసారు కదా, మనం ఇక్కడ ఎన్నట్టు వేసుకొని మళ్ళీ కిందికి వేసుకుంటూ వెళ్ళిపోవడమే. మన స్టిచ్ అనేది ఇక్కడ ఎలా వేసుకుంటున్నాం అనేసి గమనిస్తుండండి. మనం ఇక్కడ మధ్యలో ఇక్కడ ఎలా వేస్తున్నాం, ఈ లాస్ట్ ఎండ్లో ఆ లాస్ట్ ఎండ్లో ఎలా వేసుకుంటున్నాం అనేది మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. మీకు అర్థమవుతుందండి, ఓకేనా. ఇప్పుడు మనం ఇలా ఎలా వేసుకుంటున్నామో చూసారంటే మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా. ఇలా చూపించిన విధంగా మొత్తం ఫిల్ చేసుకుందాం. మనం ఈ లాస్ట్ ఆ లాస్ట్ చూసారు కదా ఎలా వేస్తున్నాను నేను స్టిచ్చెస్కు, ఓకేనా. ఇలా మధ్యలో వేసుకొని ఇలా లాగేసుకున్నామంటే మన స్టిచ్ పడిపోతుందండి. మనం అలాగే మన మధ్యలో తీసేసుకొని మళ్ళీ ఆ మధ్యలోకి పైన వేసేసుకోవాలండి.
మనకు ఆపోజిట్గా తీసేసుకొని వేసేసుకోవాలి. ఓకేనా, మనకు అప్పుడే మన ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఎలా వేసుకున్నా మనం లాస్ట్ ఫినిషింగ్ అనేది బాగా వచ్చేలా చూసుకోవాలి. ఓకేనా, చూసారు కదా మనం ఎలా అక్కడ పైన లాస్ట్ ఇప్పుడు ఎండ్ అయిపోతుంది, ఆ ఎండ్లో ఎలా స్టిచ్ వేస్తున్నాము, ఎలా ఎండ్ చేస్తున్నాము అనేది మీరు ఒకసారి గమనించండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, మనం ఫినిషింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. చూసారు కదా మనం ఇక్కడ తీసుకుంటున్నాము, ఇక్కడ ఫస్ట్లోకే వేసుకుంటున్నాం. చూసారు కదా మనం స్టిచ్చెస్ అనేది ఇలా వేసారంటే మన ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది మనకు. ఎలా వేసుకోవాలనేసి ఇలా చూపించిన విధంగా వేసేసుకుంటూ వెళ్ళిపోదామండి. మీకు ఇలాంటి స్టిచ్చెస్ అంతా యూజ్ఫుల్ అవుతాయి. మనము ఎక్కడైనా డిజైన్ చేసుకోవచ్చండి. ఓకేనా, మనం ఇలా వేసుకుంటూ వెళ్దాం. మీకు అర్థం అవ్వాలని ఇలా స్టిచ్చెస్ వేస్తున్నాను, మీకు అర్థమవుతుంది. ఓకేనా, చూసారు కదా ఇలా చూపించిన విధంగా మొత్తం ఇలా ఫిల్ చేసుకుందాం. ఏ స్టిచ్ ఎక్కడ వేసుకోవాలనేది మీకు ఐడియా అనేది వస్తుంది. ఓకేనా, మనం ఇంతే కదండి, మనం బీడ్స్ లాగానే వేసేసుకోవచ్చు. బీడ్స్ పెట్టేసుకొని మనం మధ్య మధ్యలో బీడ్స్ పెట్టుకున్న మనకు ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇక్కడ ఎన్నోటి వేసుకుందాము. ఎన్నోటి వేసుకున్నాక ఇప్పుడు చూడండి, మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఎలా వేసుకోవాలనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి. చూసారు కదా ఇలా స్టిచ్ వేస్తున్నాము. వేసేసి ఇలా రౌండ్గా ఇప్పుడు మనం ఎలా స్టిచ్ వేసామో ఆ స్టిచ్చెస్ పైనుంచి ఇలా వేసుకొని షేప్ లాగా వచ్చేస్తుంది. చూసారు కదా మనం ఎలా వేసుకోవాలనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. నేను ఎలా వేసానో చూస్తున్నాండి, మీకు అర్థమవుతుంది. చూసారు కదా మనం ఇలా స్టిచ్చెస్ పైన ఇట్లా వేసేసుకుంటూ వెళ్ళిపోదామండి. మనము కరెక్ట్గా స్ట్రైట్గా ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు. స్ట్రైట్గా వెళ్ళాలంటే ఇక్కడ మనకు షేప్ అనేది రాదు. ఓకేనా, మనకు షేప్ అనేది రాదు. ఇప్పుడు ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. మనం స్టిచ్చెస్ వేసాం కదా, రౌండ్ వచ్చింది, ఆ రౌండ్ అయినా అలాగే వేసుకుంటూ వెళ్ళామంటే మనకు ఫినిషింగ్ బాగా వస్తుంది, షేపు బాగా వస్తుంది. ఓకేనా, చూసారు కదా ఇలా చూపించిన విధంగా వేసుకుంటూ వెళ్ళిపోదాం. మనం కింద కానీ ఇలాగే రావాలండి మధ్యలో స్టిచ్ అనేది. అది ఎలా రావాలని కానీ వేసి చూపిస్తాను నేను. ఓకేనా, సరే కదా ఇలా మొత్తం ఫిల్ చేసుకుందాం. మనము ఇలా చూపించిన విధంగా ఫినిషింగ్ చేసుకోండి. మనకు ఒక ఐడియా అనేది వస్తుంది, ఎలా వేసుకోవాలా, ఎండ్లో ఎలా వేసుకోవాలనేసి మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకేనా, చూసారు కదా ఈ కొంచెం ఎడ్జ్లో కూడా నేను వేసేస్తున్నానండి. చూసారు కదా ఎలా వేసాను, అలాగే వేసుకుంటే ఈ మధ్యలో కానీ చిన్నది ఉంది కదా అక్కడ కానీ వేసేసుకుందాం మనము. చూసారు కదా ఇలా మనకు కింద ఫినిషింగ్ రావాలి కదా, మనము మధ్య మధ్యలో రావాలి కింద కానీ అలాగే షేపు. చూసారు కదా ఇక్కడ మనము అలాగే ఎంటీగా పెట్టకూడదు, మనం అక్కడ కానీ ఫిల్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా ఫిల్ చేస్తామంటే మనకు ఫైనల్ ఫినిషింగ్ అనేది వస్తుందండి ఈ స్టిచ్కు. ఓకేనా, చూసారు కదా ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం మనము. మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వేసేసుకోవాలండి మొత్తము. ఓకేనా, మనకు ఫినిషింగ్ అనేది వస్తుంది, కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. సరే కదా ఇలా మొత్తం ఫిల్ చేసేసుకుందాం. మనం ఇక్కడ కానీ వేసుకుందాం. ఇక్కడ మనకు ఎన్నట్టు వేసుకుందామండి. మనకి ఫినిషింగ్ అయిపోయింది. మనం అవుట్లైన్ వేసి ఫుల్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. చూసారు కదా పైన లీఫ్కి అంతా మేము మొత్తం వేసి చూపిస్తాను, ఎలా వేస్తాను చూడండి. చూసారు కదా నేను లీఫ్కి కానీ స్టిచ్ వేసాను. ముందు నేను హాఫ్ ఫీలింగ్ స్టిచ్ వేసాను కదా లీఫ్ది, అదే అండి పైన వేసాను నేను. కింద అవుట్లైన్ అనేది వేసాను. ఎలా ఉందో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.